నమస్తే అండి. ఈరోజు మనం సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఒక విజిట్‌కి రావడం జరిగింది. నేను పదే పదే చెప్తా ఉన్నా, ఇంటిని అంటుపెట్టి తూర్పాగ్నేయంలో బాత్రూమ్ ఇట్లా పెంచుకోవద్దు అని. అయినా ఇంకా అవేర్‌నెస్ రావట్లేదు. ఇట్లా ఇంటిని అంటుపెట్టుకొని గ్యాప్ లేకుండా ఇట్లా బాత్రూమ్ గానీ, స్టోర్ రూమ్ గానీ, లేదంటే కిచెన్ గానీ తూర్పాగ్నేయ పెంపుతోని కట్టుకున్నప్పుడు నష్టం జరుగుతుంది. వీళ్ళు కాంపౌండ్ వాళ్ళకు టాయిలెట్ మధ్యలో గ్యాప్ పెట్టిర్రు. ఇంటికి టాయిలెట్ మధ్యలో మాత్రం గ్యాప్ పెట్టలేదు. ఇది కంపల్సరీ పెట్టాలి. ఇంకో విషయం ఏంటంటే ఆడ తూర్పు ఈశాన్యం డోరు, ఇక్కడ ఏమైంది కిచెన్లకి వెళ్ళి బయటకు పెట్టిరు. ఇది తూర్పు ఆగ్నేయం డోర్ అయింది. ఒక ఇంటికి ఈ విధంగా వెడల్పు తక్కువ ఉన్నప్పుడు రెండు డోర్లు ఒకటే వైపు పెట్టుకోవద్దు. అదేమైంది, అది తూర్పు ఈశాన్యం అయింది, ఇది తూర్పు ఆగ్నేయం అయింది. ఆగ్నేయం డోర్ కూడా ఈ ఇంట్లో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. తూర్పు ఆగ్నేయం నడక అది మంచిది కాదు. 365 డేస్ అనారోగ్య సమస్య. మీ ఆరోగ్యానికి ఆగ్నేయమే శ్రీరామ రక్ష అని నా ఫుల్ వీడియో కూడా ఉంటే కావాలంటే చూడండి. ఆగ్నేయం నడక ఈ ఇంట్లో మైనస్ అయింది, తూర్పు ఆగ్నేయ పెంపు ఇక్కడ మైనస్ అయింది. కొత్త కట్టుకునేవారు ఇలాంటి లోపం ఏర్పాటు చేసుకోవద్దు. అప్పటికే ఉంది అంటే నా వీడియో చూసి దీన్ని సవరించుకోండి. 100% మీకు రిజల్ట్ ఉంటుంది.